హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వన్, రక్తము గడ్డ కట్టుటకు ఉపయోగపడు రక్త కణాలు. ఆన్సర్ థర్డ్ వన్, సూక్ష్మ ఫలకాలు. నెక్స్ట్ వన్, ఆరోగ్యంగా ఉండు 70 kg మానవునిలో ఎన్ని లీటర్ల రక్తము ఉండును? 5 లీటర్లు. నెక్స్ట్ వన్, సూపర్ఫిషియల్ బర్న్స్ అని దేనిని అంటారు? ఆన్సర్ థర్డ్ వన్, ఫస్ట్ మరియు సెకండ్. ఫస్ట్ డిగ్రీ బర్న్, సెకండ్ డిగ్రీ బర్న్. నెక్స్ట్ వన్, కాలిన గాయముల యొక్క పర్యవసానాలు. ఆన్సర్ పైవన్నీ: అంటు సోకడం, నిర్జలీకరణము, హైపోథర్మియా. నెక్స్ట్ వన్, కాలిన గాయములను నీటిలో చల్లబర్చుట ముందు చేయవలసిన చర్య. కరెక్ట్. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్, చర్మం యొక్క విధి. ఆన్సర్ పైవన్నీ: వేడిని పట్టి పెట్టుట, అంటును నివారించుట, నీటిని పట్టి పెట్టుట. నెక్స్ట్ వన్, కాలుటకు గల కారణములు. ఆన్సర్ పైవన్నీ: వేడి మరియు సూర్యరశ్మి, రేడియేషన్, విద్యుత్ శక్తి మరియు కెమికల్స్. నెక్స్ట్ వన్, ఏ రకమైన రోగిని త్వరగా బర్న్ సెంటర్కు తరలించాలి? ఆన్సర్ ఫస్ట్ వన్, 20 సంవత్సరముల గల వ్యక్తి, 12% పార్షియల్ థిక్నెస్ బర్న్. నెక్స్ట్ వన్, డీప్ బర్న్స్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఫోర్త్ వన్, సెకండ్ మరియు థర్డ్. థర్డ్ డిగ్రీ బర్న్స్, ఫోర్త్ డిగ్రీ బర్న్స్. నెక్స్ట్ వన్, చర్మము పూర్తిగా పాడై క్రొవ్వు పొర, ఇతర లోపల కణజాలములు బయటికి కనబడుటను ఏ రకమైన కాలిన గాయమును గుర్తించెదరు? ఆన్సర్ సెకండ్ వన్, డీప్ బర్న్స్. నెక్స్ట్ వన్, ఆమ్లము వల్ల కాలినచో డాష్ పుయ్యాలి? ఆన్సర్ ఫస్ట్ వన్, సోడియం బైకార్బోనేట్ ద్రవణము. నెక్స్ట్ వన్, ఈవాన్స్ ఫార్ములా అని దేనిని అంటారు? ఆన్సర్ సెకండ్ వన్, రూల్ ఆఫ్ 9. నెక్స్ట్ వన్, వేడి నీరు ఇతర వేడి పదార్థముల తాకిడి వల్ల కలుగు గాయములను డాష్ అంటారు? బొబ్బలు. నెక్స్ట్ క్వశ్చన్, కంటిలో అన్య పదార్థము ఉండిన కంటిని రుద్దరాదు? ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, చెవిలో అన్య పదార్థము ఉండిన డాష్ పొయ్యరాదు? ఆన్సర్ పైవన్నీ: నూనె, యాంటీసెప్టిక్ లోషన్, నీరు. పైవన్నీ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకస్మాత్తుగా కీలు మెలిపడినప్పుడు లిగ్మెంటెన్స్ నలుగుటను డాష్ అంటారు? ఆన్సర్ బెనుకుట. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్సకుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆన్సర్ పైవన్నీ: వ్యక్తిగత పరిశుభ్రత, ఇమ్యునైజేషన్, చికిత్స తర్వాత వస్తు సేకరణ. నెక్స్ట్ వన్, యాస్పెగ్జియా అనగానేమి? ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్. శ్వాస ఆడకపోవుట, ఉక్కిరి బిక్కిరి అగుట. నెక్స్ట్ వన్, శ్వాసనాళమునకు పూర్తిగా లేదా స్వల్పముగా అడ్డుపడుటను డాష్ అంటారు? పారబోవుట. నెక్స్ట్ క్వశ్చన్, దగ్గినప్పుడు గల్లలో రక్తము బయటకు వచ్చుటను డాష్ అంటారు? ఆన్సర్ సెకండ్ వన్, హెమోపప్టిస్. నెక్స్ట్ వన్, ముక్కు నుండి రక్తము కారుటను డాష్ అంటారు? ఆన్సర్ థర్డ్ వన్, ఎపిస్టాక్సిస్. నెక్స్ట్ వన్, అకస్మాత్తుగా నీటిలో మునుగుటను ఏమంటారు? డ్రౌనింగ్. నెక్స్ట్ వన్, స్పృహ తప్పుట అనగా? ఆన్సర్ ఫస్ట్ వన్, రోగి తన చుట్టూ ప్రక్కల ఏమి జరుగుచున్నదో తెలియకపోవుట. నెక్స్ట్ వన్, స్మారకము తప్పియుండు రోగికి ప్రథమ చికిత్స చేయునప్పుడు వాడు సాధారణ సూత్రములు. ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ: రోగికి గాలి వెలుతురు వచ్చినట్లు చూడవలెను, మెడ రొమ్ము మీద బట్టలను తీసివేయాలి, తలను ఒక ప్రక్కకు తిప్పాలి. నెక్స్ట్ వన్, వ్యక్తి యథార్థ సంఘటనలను ఎదుర్కొనలేక మానసిక బాధకు లోనైనప్పుడు డాష్ వచ్చును? హిస్టీరియా. గాయములు తగిలిన తర్వాత లేదా అకస్మాత్తుగా వ్యాధి వచ్చినప్పుడు నాడి మండలము అకస్మాత్తుగా పనిచేయకుండా కృంగిపోవుటను డాష్ అంటారు? ఆన్సర్ థర్డ్ వన్, నిస్త్రణము.
నెక్స్ట్ వన్ జబ్బును కానీ మరణమును కానీ కలగజేయు పదార్థమును డ్యాష్ అంటారు, విషము అంటారు. విషము శరీరంలోనికి డ్యాష్ ద్వారా ప్రవేశించును. ఆన్సర్ ఫోర్త్ వన్, పైవన్నీ. నోటి నుంచి, శ్వాసనాళం నుంచి, చర్మం నుంచి. నెక్స్ట్ వన్ విషము చర్మము ద్వారా ప్రవేశించు మార్గములు. ఆన్సర్ పైవన్నీ. ఇంజెక్షన్ల ద్వారా, పాము కాటు, విషక్రిములు కుట్టుట. నెక్స్ట్ వన్ గాఢ ఆమ్లములకు విరుగుడు మందు. ఆన్సర్ థర్డ్ వన్, ఫస్ట్ మరియు సెకండ్. సోడియం బైకార్బోనేట్, కోడిగ్రుడ్లు. మానవ శరీరంలో మొత్తము ఎముకల సంఖ్య. ఆన్సర్ సెకండ్ వన్, 206. నెక్స్ట్ వన్ చీలమండలము యాంకిల్ విరుగుటను డ్యాష్ ఫ్రాక్చర్ అంటారు, పార్ట్స్. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ కీలను ఏర్పరచు ఎముకలు ప్రక్కకు తొలగుటను డ్యాష్ అంటారు. ఆన్సర్ ఫోర్త్ వన్, స్థానభ్రంశము.